ఇంత వయసు వచ్చింది, సరిగా ఉప్పు కారం వేసి వండడం రాదా నీకు? ఎవరు తింటారు దీన్ని? నువ్వు రేపటి రోజున పెళ్లి చేసుకుని తీసుకొస్తావు కదా, నేను చూస్తాను వచ్చే అమ్మాయి ఎంత రుచిగా వండి పెడుతుందో నీకు అని. చూస్తూ ఉండు నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. మంత్ ఎండ్ జేబులో ₹1 కూడా లేదు. 1000 రూపాయలుంటే ఇవ్వు, శాలరీ వచ్చాక ఇస్తాను. నా దగ్గర ₹1 కూడా లేదు. ఇచ్చుంటే 500 కలిపి ఇద్దాం అనుకున్నా. రే, పోయి 1000 రూపాయలు పెళ్ళాం దగ్గర తీసుకున్నావే, నీకు సిగ్గులేదారా? 1000కి 500 కల్పిస్తారు కదా శాలరీ రాగానే. ఇస్తానే, ఎందుకే ఇలా హింసిస్తున్నావు? హలో మమ్మీ, నా మొగుడు డబ్బులు లేకుండా ఫుల్ బేకర్ అయిపోయాడు. నేనే పోనీలే అని 1000 రూపాయలు ఇచ్చి పంపించే పొద్దునే. చాయ్ చేయనా? సర్ప్రైజ్! సోఫా కిందే పెట్టుంచా. ఎప్పుడొస్తారు? ఇంకా ఎంతసేపు రావడానికి? అమ్మా తల్లి, పోనీ ఎంతసేపు పడుతుందో అదైనా చెప్పండి. అమ్మా తల్లి, ఎందుకే ఇలా హింసిస్తున్నావు? నేను ఎప్పుడు తను ఇలాంటి టెన్షన్ లోనే చూడాలి. ఇది చంపేస్తుంది. ఏమండి, ఇట్రండి. టీ తాగండి, వస్తాను. చూడు, అప్పటి నుంచి సర్ఫ పొడి కలుపుతూనే ఉన్నాను, నురిగి రావడం లేదు. నురుగు రావడం లేదా? లేదు. కళ్యాణి సోమశేఖర్ గారు, నువ్వు 2 సార్లు కాదు 22 సార్లు వేసినా ఒక చుక్క నురుగు రాదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వేసింది సర్ఫ్ పొడి కాదు, మూగు పిండి. సర్ఫ్ పొడి ఇదిగో ఇక్కడే ఉంది, ఇది వేసి కలుపు, నురుగు వస్తుంది. ముగ్గు పొడి బాత్రూంలో ఎవరు పెట్టారు? ఏంటి చూస్తున్నావు? ఎలా ఉందిరా వెడ్డింగ్ లైఫ్?